హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, ఈ క్లాత్ చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా, ఆ బ్లౌజు ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్తోనే టాప్ స్టిచ్ చేశాను. చూడండి, బ్లౌజ్ని హాఫ్గా 2 పీసులుగా చేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకొని ఒకటి పైన ఒకటి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ప్రీవియస్ వీడియోలలో ఉన్నాయి ఫ్రెండ్స్, లైనింగ్ ఎట్లా జాయింట్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అయితే పెద్ద బార్డర్దేమో పైన సైడ్ది హ్యాండ్స్కి తీసుకున్నా. నేను హ్యాండ్స్కి తీసుకొని ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసిన. మిగిలిన క్లాత్ 20 పైనే వచ్చింది ఫ్రెండ్స్. నాకు లెంత్ మొత్తము టాప్ లాగా స్టిచ్ చేస్తున్నా అని చెప్పిన కదా ఫ్రెండ్స్. అయితే 2 రకాలుగా 3 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇట్లా ఈ టాప్ని స్టిచ్ చేసుకుంటే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్మెంట్స్ చూడండి ఒకసారి. బిగినర్స్కి చాలా తొందరగా ఈజీగా అర్థమయ్యేలాగానే వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. 20 పైనే ఉంది లెంత్ మొత్తము. ఎల్బో హ్యాండ్స్కి పైన పెద్ద బార్డర్ తీసినా కానీ 20 పైనే ఉంది ఫ్రెండ్స్ టోటల్ లెంత్. అయితే నెక్కి పావు తక్కువ 2 అంటే 3 గీతలు తక్కువ 2 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా డ్రా చేసుకొని టక్స్ పెట్టుకోండి. అయితే జరగకుండా ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. పెద్ద సూది ఒకటి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏవి కట్ చేసుకున్నా కానీ ఈ సూది యూజ్ వస్తుంది మనకు. అయితే చెస్ట్ 23 ఉంది, 9 లూజ్తో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఈ టాప్ నేను 9 లూజ్ వచ్చింది చెస్ట్ నాకు. హ్యాండ్స్ జాయింటింగ్కి కిందకు 6 తీసుకొని ఇట్లా డబ్బాలాగా డ్రా చేసుకొని 1/2 ఇంచ్ లోపలికి అట్లా కట్ చేస్తున్నా. పైన 2 మాత్రమే కట్ చేసుకోవాలి. కింద 2 కొంచెం వదులుకుంటూ కొంచెం పావు ఇంచ్ కన్నా తక్కువ ఫ్రెండ్స్ వదులుకుంటూ కట్ చేసుకోవాలి. 9 పైన చెస్ట్ లూజ్ తీసుకొని నేను సైడ్కు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుంటున్నా. ఈ క్లాత్ సరిపోయింది ఫ్రెండ్స్ నాకు. సైడ్ జాయింటింగ్స్కి కూడా క్లాత్ మిగిలింది జాయిన్ చేసినాక కూడా. అయితే లైనింగ్ కొంచెం ఎక్కువ వదులుకొని కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే డబల్ స్టిచ్ చేసుకుంటా. పైన క్లాత్ మెయిన్ క్లాత్ ఏమో బార్డర్ వచ్చింది కదా, దాన్ని ఏం స్టిచ్ చేయను, కూర వచ్చింది కిందకు లుక్ పోతుందని చెప్పేసి లైనింగ్ డబల్ స్టిచ్ చేస్తా. అందుకే కొంచెం ఎక్కువ వదులుకున్నా. చూడండి, ఇక్కడ 10 వరకు తీసుకొని టక్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకు చాకులు వస్తాయి. ఇక్కడ వరకు సైడ్ జాయింటింగ్ రావాలి మనకు. ఒక 10 వరకు చూసుకొని టక్స్ పెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అయితే నెక్ 4.5 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కిందకు డీప్ 4.5 5 పెట్టుకున్నా కానీ ఓకే. చిన్న డిప్ లాగా పెడతా, అందుకే 5 అంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ పెద్దగా ఏం తీసుకోవద్దు, చిన్న పాపనే కదా, నాకు తిరిగి ఎక్కువ డీప్ అయితే ఆమె తొడగదు ఫ్రెండ్స్. అందుకని చూడండి, చిన్న డిప్ లాగా తీసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నా. ఎక్కువ హెవీ నెక్ ఏం పెట్టట్లేదు, సింపుల్ డిజైనే పెడుతున్నా. చూడండి, ఇట్లా వచ్చింది నెక్. అయితే బ్యాక్ నెక్ కూడా అంత పెద్ద హెవీ డిజైన్ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకుంటున్నాం. మనం పైన టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ నుంచి డ్రా చేసుకుంటున్నా. అయితే ఇది డ్రా చేసిన తర్వాత ఐడియా వచ్చింది ఫ్రెండ్స్, ఇంత డీప్ అవసరం లేదు, పెద్దగా అయితే మళ్ళీ తొడగదు నా కూతురు అని చెప్పేసి చిన్నగానే అడ్జస్ట్ చేసి మళ్ళీ డ్రా చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, సేమ్ నెక్ ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ పెట్టుకొని కట్ చేస్తున్నా. మళ్ళీ డ్రా చేసిన కదా, దానిపైనే కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ మాత్రం సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి, ఈ క్లాత్ని ఇంకా నేను బోర్లేసి స్టిచ్ చేసేసుకుంటా ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బోర్లేసేస్తా ఫ్రెండ్స్. అంతే, ఇంకా వేరే క్లాత్ వేసి స్టిచ్ చేయడం అలాంటిది ఏం లేకుండా జస్ట్ బోర్లేసేసి స్టిచ్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, వెనక నెక్ ఎట్లా వచ్చిందో డిజైన్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చింది. ఎక్కువ డీప్ ఏం రాలేదు, ఎక్కువ చిన్నగా ఏం రాలేదు ఫ్రెండ్స్. 3 రకాలుగా యూజ్ వస్తుందని ఈ ఐడియాతోనే ఇట్లా స్టిచ్ చేసిన ఫ్రెండ్స్. నేను తక్కువ డబ్బులకే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది డ్రెస్ మొత్తము. చూడండి, ఇట్లా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నెక్ కూడా
ఒకసారి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. యూజ్ ఉన్నదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలలో చాలా క్లారిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. బిగినర్స్ చాలా తొందరగా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఈజీ టైలరింగ్ లక్ష్మి నా ఛానల్ పేరు. ఒక్క ఫ్రాక్తోనే, ఒక్క డ్రెస్తోనే మనం 3 రకాలుగా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ లాగా వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రకం స్టిచ్ చేసిన ఫ్రెండ్స్. మన ఇంట్లో కూడా చాలా మిగిలిపోయిన చీరలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితోనే డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నా. చూడండి ఒకసారి. నా ఛానల్ని విజిట్ చేయండి. లంగా బ్లౌజ్ లాగా బాగా కుదిరింది. టాప్ లాగా కూడా చాలా బాగా కుదిరింది. లంగావోణి లాగా అయితే ఇంకా సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఈ వీడియోని చూసి పాత చీరలతోని కూడా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కాస్టే ఉన్నాయి లంగావోణీలు కుట్టియాలంటే. మనకు వచ్చి ఉంటే మాత్రం మనం కుట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. వేస్ట్ కాకుండా మన చీరలతోని మన పిల్లలకి, మన రిలేటివ్స్కి ఎవరికైనా కుట్టి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ పిల్లలు. చూడండి ఒకసారి. చాలా తొందరగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోస్ చూసుకుంటే స్టిచ్ చేసుకోండి. మిషన్ కనుక ఇంట్లో ఉంటే. పైన హ్యాండ్స్కి ఇట్లా కుచ్చులు పెట్టేస్తున్నా. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇట్లా చేసేసిన నేను. చూడండి ఫ్రెండ్స్. నాకు ఈ డ్రెస్ తయారు చేయడానికి 3 మీటర్ల లైనింగ్ క్లాత్ లంగకి, టాప్కి వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నా. ఒక 100 రూపీస్ చున్నీ తీసుకున్నా ఫ్రెండ్స్. అంతే, తక్కువ డబ్బులకే అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఈ డ్రెస్ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి. హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నా. హ్యాండ్స్ జాయిన్ చేసేస్తే సైడ్ స్టిచ్ ఫ్రెండ్స్. అంతే, ఇంకేం లేదు. ఇంకా టాప్ దగ్గరకు వచ్చేసింది. చూడండి. అయితే సైడ్ జాయింటింగ్ వీడియో తీయలేకపోయినా. చూడండి. సైడ్కి కూడా మనకి ఇంకా 1.5 ఖర్చు మిగిలింది ఫ్రెండ్స్. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 9 లూజ్తో తీసుకున్నా కానీ. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చాకులు స్టిచ్ చేసుకోవాలి. కింద బార్డర్ వచ్చిందని చెప్పేసి అట్లనే ఉంచేసుకున్నా ఫ్రెండ్స్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నా. 3 కుచ్చులు పెట్టి కుట్టుకున్నా ఫ్రెండ్స్. పైన నేను హ్యాండ్స్కి కింద బార్డర్ సూపర్గా వచ్చింది. ఇట్లా హ్యాండ్స్ స్టిచ్ చేసిన ఈ ట్రయాంగిల్కి 3 హ్యాంగింగ్స్ ఇచ్చిన నేను. చూడండి. బార్డర్ కూడా చాలా సూపర్ లుక్ వచ్చింది ఫ్రెండ్స్. సైడ్కి చాకులు ఎప్పుడన్నా కావాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాకులు ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను, వేరే క్లాత్ పైన అయినా సరే. చూడండి. ఈ టాప్ మొత్తం ఇట్లా సెట్ అయిపోయింది. అయితే మనకు చీరల లంగా కుట్టినాక పైన క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ పైన క్లాత్కి చిన్న బార్డర్ వచ్చింది కదా. ఆ చిన్న బార్డర్తోని నేను 100 రూపీస్ చున్నీ తీసుకొని ఆ చున్నీకి స్టిచ్ చేసిన ఫ్రెండ్స్. కిందకు పైనకు మాత్రమే, మొత్తం వేయలేదు. 2 సైడ్స్ వేయలేదు. కింద పైన వేసేసిన. బార్డర్ చిన్న బార్డర్ ఇట్లా జాయిన్ చేసిన ఫ్రెండ్స్ నేను చున్నీకి. తక్కువ డబ్బులకి అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఇది 100 రూపీస్ చున్నీ ఫ్రెండ్స్. 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్రెండ్స్. లంగా బ్లౌజ్ అయితే ఇట్లా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టాప్ వేసి చున్నీ వేస్తే ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మీరు స్టిచ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. లంగావోణి టైప్ అయితే ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.